ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉంటుంది. ఎందుకంటే ఒకరి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మరొకరు హీరో సినిమా రిలీజ్ అవుతుంది. దానివల్ల ఇద్దరు సినిమాలు క్లాష్ అవుతాయి. ఏ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే ఆ సినిమా మాత్రమే సక్సెస్ సాధిస్తుంది. ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది ఇప్పుడుంటూనే వస్తోంది. అది పర్సనల్ గా తీసుకుంటే మాత్రం చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చిరంజీవి మెగాస్టార్ గా మారిన తర్వాత రాజశేఖర్ సైతం హీరోగా మారి పలు సినిమాలు చేశాడు. తాను మెగాస్టార్ తో పోటీ పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు రాజశేఖర్ ఫ్లాప్లను మూటగట్టుకుంటూ వచ్చాడు. చిరంజీవి స్థాయిని తాను అందుకోలేకపోతున్నానే ఒక నిరుత్సాహంతో ఎప్పుడు చిరంజీవి మీద నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉండేవాడు. ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా తన మార్కెట్ పూర్తిగా కోల్పోయాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పాత్రలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సైతం తనకు అవకాశం ఇస్తే విలన్ గా చేస్తానని పలు సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. దానికి తగ్గట్టుగానే గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో రాజశేఖర్ కి గోటీల ఫ్యాక్టరీ ఉంది అంటూ కొన్ని వార్తలైతే వైరల్ అయ్యాయి. దాని మీద రీసెంట్ గా జీవిత సైతం స్పందించారు. అలాంటిదేమీ లేదని, కావాలని ఎవరో అలా క్రియేట్ చేశారని ఆమె క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే ఇప్పుడు రాజశేఖర్ నిజంగానే ఓ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఫుడ్ బిజినెస్ ఆయన చాలా గ్రాండ్ గా చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి వచ్చి రెస్టారెంట్ ని ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి రాజశేఖర్లు ఈ మధ్య తరచుగా కలుస్తూ మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ ఉద్దేశంతోనే చిరంజీవి సైతం రాజశేఖర్ చేసే ఫుడ్ బిజినెస్ ని ఓపెన్ చేయబోతున్నారట.